జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఉగ్రవాద దేశమైనటువంటి పాకిస్తాన్లో ఉన్న ఒక ఉగ్రవాద నాయకుడి గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే తీసుకొచ్చిన. ఈ న్యూస్ చూడండి ఒకసారి, చాలా బాగుంటుంది. ఓకేనా? మనందరికి కూడా లష్కరే తోయిబా తీవ్రవాద సంస్థ అధినేత అయినటువంటి హఫీజ్ సయీద్ గురించి ఎక్కువగా తెలుసు, కానీ మసూద్ అజర్ గురించి మాత్రం చాలా మందికి పెద్దగా తెలియదు. ఈ మసూద్ అజర్ అనేవాడు హఫీజ్ సయీద్కు సమకాలికుడు అనమాట. అంటే ఓడి ఎంత డేంజర్ ఉండా కొడుకో ఈడు కూడా సేమ్ టు సేమ్. వాడిది ఏ రేంజో ఈడిది కూడా అదే రేంజు. అట్లా ఈ మసూద్ అజర్ పూర్తి పేరు వచ్చేసి మహమ్మద్ మసూద్ అజర్ అల్వి అనమాట. ఎన్ని పేర్లు పెట్టుకున్నాడు చూడండి, 4 పేర్లు పెట్టుకున్నాడు వీడు ఒకడే. వీడు పుట్టింది వచ్చేసి పాకిస్తాన్లో ఉన్నటువంటి పంజాబ్ రాష్ట్రంలోని బహవల్పూర్లో. సరే, అదేదో పెద్దోళ్ళు సామెత చెప్తా ఉంటారు, పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్టుగా ఈ దరిద్రుడు చిన్నప్పటి నుంచి కూడా ఈ జిహాదీ సాహిత్యాన్ని చదవడం మొదలుపెట్టాడంట. ఇక 1980లో ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నటువంటి అప్పటి సోవియట్ యూనియన్ సైనికులపైన దాడులు చేయడం ప్రారంభించాడు. ప్రత్యేకంగా ఒక గ్రూప్ను తయారు చేసి సోవియట్ యూనియన్ సైనికులు చంపడం మొదలుపెట్టాడు, అది కూడా ఆఫ్ఘనిస్తాన్లో. పైగా వీడు తన టీంకు ముజాహిదీన్లు అని చెప్పి పేరు పెట్టుకున్నాడు. తర్వాత కొన్ని సంవత్సరాలకు ఈ సోవియట్ యూనియన్ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోవడంతో అప్పటి సోవియట్ యూనియన్ బలగాలు ఆఫ్ఘనిస్తాన్ నుంచి వెనక్కి వెళ్ళిపోయినాయి. అర్థమవుతుందా? ఇక్కడ మీకు ఒక క్లారిటీ ఇవ్వాలా. ఇప్పటి రష్యానే అప్పటి సోవియట్ యూనియన్ అన్నమాట. అప్పట్లో రష్యాలో 15 దేశాలు కలిసిపోయి సోవియట్ యూనియన్గా ఏర్పడినాయి. ఆ తర్వాత ఈ సోవియట్ యూనియన్ అనేది విడిపోయిందన్నమాట. సరే, ఇక మళ్ళా న్యూస్ విషయానికి వస్తే, ఈ మసూద్ అజర్ గాడు ఈ జిహాదీ కార్యకలాపాలను అదేవిధంగా ఈ తీవ్రవాద దాడులను బాగా ప్లాన్ చేస్తాడని చెప్పి ఈ పాకిస్తాన్ గూఢాచార సంస్థ అయినటువంటి ISI వీడిని కాశ్మీర్కి వదిలిపెట్టిందనమాట. ఏది దొనపోతుంది కదా వదిలిపెట్టినట్టు. వీడికి పెద్ద ఎత్తున ఆర్థిక సహకారం కూడా అందించసాగింది. దీంతో ఈ మసూద్ అజర్ గాడు 2000వ సంవత్సరంలో జైషే మహమ్మద్ సంస్థను అయితే స్థాపించాడు. కాశ్మీర్ను తిరిగి పాకిస్తాన్లో కలపాలని, భారతదేశాన్ని నామరూపాలు లేకుండా చేయాలని చెప్పేసి, అదే విధంగా మన హిందువులందరినీ కూడా నాశనం చేయాలనే లక్ష్యంతో ఈ మసూద్ అజర్ గాడు జైషే మహమ్మద్ సంస్థను అయితే స్థాపించాడు. ఇందాక కూడా ఒక న్యూస్లో చెప్పాను నేను, ఓరేనైనా భారతదేశంతో పెట్టుకునేవాడు ఊడు కూడా బాగుపడలేదురా స్వామి, నామరూపాలు లేకుండా పోయినారు, సర్వనాశనం అయిపోయినారని చెప్పేసి. ఈడు బతుకు కూడా అంతే, ఈడు బతుకు కూడా అంతే, కుక్క బతికాను. చూడండి కావాలంటే ఈ న్యూస్ మీరే. వీడు ఈ జైషే మహమ్మద్ సంస్థను సృష్టించిన తర్వాత ఈ జైషే మహమ్మద్ సంస్థ మన భారతదేశంలో కనీసం 40కి పైగా తీవ్రవాద దాడులను అదేవిధంగా బాంబు పేలులను నిర్వహించింది. ఏం 1-2 ఏం కాదు. పుల్వామా దాడి, అదేవిధంగా మన భారతదేశ పార్లమెంట్ పైన దాడి, అలాగే IC-814 ఈ విమానం హైజాక్ వంటి అనేక ఘాతుకాలకు ఈ మసూద్ అజర్ గాడు వచ్చే సూత్రధారు అనమాట. దీంతో మన భారతదేశంతో సహా ఐక్యరాజ్య సమితి కూడా ఈ మసూద్ అజర్ గాడిని మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చినారు. అయితే పెహల్గాంలో జరిగినటువంటి తీవ్రవాద దాడికి ప్రతీకారంగా మన భారత ప్రభుత్వం ఆపరేషన్ సింధూర్ నిర్వహించిన సంగతి మీకు అందరికి కూడా తెలిసిందే. ఈ ఆపరేషన్ సింధూర్ అనేది జైషే మహమ్మద్ సంస్థను కోలుకోలేనటువంటి సావు దెబ్బ కొట్టింది. ఈ ఆపరేషన్లో 100 మందికి పైగా ఈ జైషే మహమ్మద్ ఉగ్రవాదులంతా కూడా కుక్క సావు సావడమే కాకుండా ఈ బహవల్పూర్లోని జైషే మహమ్మద్ ప్రధాన కార్యాలయం పూర్తిగా ధ్వంసమైపోయింది. అత్యంత ముఖ్యంగా ఈ దాడిలో ఈ మసూద్ అజర్ సోదరుడితో పాటు మొత్తం 10 మంది కుటుంబ సభ్యులంతా కూడా చచ్చిపోయారు. అంటే వాళ్ళ ఇంటోళ్ళు 10 మంది చచ్చిపోయినారు. దీంతో ఒక్కసారిగా ఈ మసూద్ అజర్ వెన్నులో వణుకు ప్రారంభమైంది, సావు భయం పుట్టింది. వీడిని చూసి పాకిస్తాన్ గూఢాచార సంస్థ ISI కూడా భయపడసాగింది. అంటే ఇంక వీడు ఏ రేంజ్లో భయపడతా ఉంటే వీడు చూసి వాళ్ళకు కూడా భయం పుట్టుంటుందో ఒకసారి మీరు ఆలోచించండి. వీడు భయపడకపోగా పక్కన వాళ్ళు కూడా వీడు ఉచ్చబోపి సాగినాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ మన గుర్తు తెలియనటువంటి రాకుమారులు ఈ మసూద్ అజర్ గాడిని చంపేస్తారన్న భయంతో ఇక పాకిస్తాన్ ISI వీడిని దాచిపెట్టడం ప్రారంభించింది. ఈ పిల్లి కదా, ఈ దాని పిల్లలను నోట్లో గడిపించుకొని వీడికాడికి ప్లేసులు మారుతూ ఉంటారు చూడండి. ఆ విధంగా వీడిని రోజుకు ఒక చోటికి పిల్లిగదా మార్చినట్టు మార్చడం మొదలుపెట్టారు. ఆపరేషన్ సింధూర్ ప్రారంభమవగానే ఈ మసూద్ అజర్ను మొదటగా రావల్పిండిలోని ఒక రహస్య స్థావరంలో 10 రోజుల పాటు పెట్టారంట. ఆ తర్వాత ఈ బహవల్పూర్కు సుమారుగా
1200 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఈ గిల్గిట్ బాలిస్తాన్లోని స్కార్టు అనే ప్రాంతానికి తరలించారంట. అక్కడ దాదాపుగా 20 రోజుల పాటు 2 వేరు మసీదులు, అదేవిధంగా ప్రభుత్వ ప్రైవేట్ గెస్ట్ హౌస్ల్లో వాడి మఖాను మారుస్తా పెషావర్లోను, ఆ తర్వాత మరో ప్రాంతంలోనూ రహస్యంగా వీడిని దాచిపెట్టారు. చివరికి వీడిని తీసుకొని పోయి పాకిస్తాన్ రాజధానిలోని మిలిటరీ కంటోన్మెంట్ దగ్గర ఉన్నటువంటి ఒక రహస్య ప్రదేశంలో కూడా దాచిపెట్టారంట. ఈ విధంగా గత 3 నెలల్లో వీడిని 9 ప్రదేశాలకు మార్చారంట. ఎందుకంటే భయం, చావు భయం. ఇక ఈ మసూద్ అజర్ గాడు బయటికి రావడానికి భయపడతాడు. ఆఖరికి ఉచ్చబోసుకోవడానికి కూడా బేరి సచ్చాడంట. మొన్నటి వరకు దర్జాగా పాకిస్తాన్లో తిరిగినటువంటి ఈ ఉగ్రవాది ముండా కొడుకు ఇప్పుడు ప్రాణభయంతో కొట్టుకొని చేస్తాడు. అది విషయం. ఎవరి దెబ్బకు? మోడీ ప్రభుత్వం దెబ్బకు, మన భారతీయ సైనికుల దెబ్బకు. ఏదేమైనా కానీ ఈడు కావచ్చు, హఫీజ్ సయీద్ కావచ్చు, ఇట్ట టోళ్ళంతా కూడా ఖచ్చితంగా ఏదో ఒక రోజు అయితే ఫసక్, దాంట్లో మాత్రం డౌట్ లే. కానీ ఆ టైం ఎప్పుడు వస్తుంది అనేది చూడాలా. చూద్దాం ఏం జరుగుతుందో. లేకపోతే వీళ్ళు మన భారతదేశం మీద దాడులు చేయాలని చెప్పి చూస్తారా? అమాయక ప్రజలు వీళ్ళు పొట్టన పెట్టుకోవాలని చెప్పి చూస్తారా? వీళ్ళ ప్రాణాలు మాత్రం ప్రత్యేకమైనటియా? చూద్దాం అది కూడా. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.